హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మీ అందరికీ ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే రవ్వ పులిహార. ఇది నైవేద్యంలో కానీ, స్నాక్స్గా కానీ, మార్నింగ్ టిఫిన్స్గా కానీ ఎలా అయినా కూడా తినచ్చు. మరి అయితే ఈ రవ్వ పులిహార ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేద్దాం. ముందుగా ఈ రవ్వ పులిహార కోసం నేను ఇంట్లో బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని మిక్సీ పట్టి రవ్వ చేసుకున్నానండి. ఈ రవ్వతో ఈ రవ్వ పులిహారని చేస్తున్నాను. అయితే ఈ రవ్వ పులిహార అనేది ముందుగా మనం చేసుకోవాలంటే ఒక గ్లాసు నూకకు గాను 2 గ్లాసులు వాటర్ పడతాయి. అందుకని ఒక కళాయి తీసుకొని 2 గ్లాసుల వాటర్ని వేసుకొని వాటిని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మాత్రమే తీసుకున్న నూకను అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఈ విధంగా నూకని అలా తిప్పుకుంటూ కలుపుకోండి. ఏదైనా మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును, ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ను కూడా యాడ్ చేస్తే మనకి నూక ఉడికిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తుందండి. పులిహోర కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు అలానే కుక్ చేయండి. చూసారు కదా, నూక అనేది చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకొని అలానే ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు ఆవాలను, ఒక టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోండి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 6 జీడి పలుకులను కూడా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పోపు అంతా బాగా వేగిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా రవ్వ అంతా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ రవ్వలో వేయించి పెట్టుకున్న పోపు అంతటినీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలానే 2 పెద్ద సైజు నిమ్మకాయలను రసాన్ని తీసుకొని వాటిలో గింజలు లేకుండా తీసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ రవ్వ మొత్తం చేతితో మాత్రమే కలుపుకోండి. అలాంటప్పుడు మాత్రమే మనకి ఉప్పు, లెమను అంతా కూడా ఈవెన్గా కలుస్తాయండి. పులిహోర కూడా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు రుచి చూసుకున్నట్లయితే ఉప్పు ఏమైనా సరిపోకపోయినట్లయితే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ రవ్వ పులిహోర పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి.